అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రైట్ నౌ ఇన్ ఏపీ. ఫ్రెండ్స్, రేషన్ కార్డులకు సంబంధించి ఒక సరికొత్త అప్డేట్‌తో ఈరోజు వీడియో రూపంలో మీ ముందుకైతే వచ్చాను. ఈ రేషన్ కార్డులో ఈకేవైసీ అనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే జరుగుతా ఉంది. ఈ ఈకేవైసీ అనేది ఎందుకు చేస్తున్నారు? ఎవరికి చేస్తున్నారు? రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరు చేపించుకోవాలా? ఈ ప్రశ్నలన్నిటికి సమాధానమే ఈ వీడియో. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. లాస్ట్‌లో నేనొక స్క్రీన్ రికార్డింగ్ కూడా పెట్టడం జరిగింది. ఈ రేషన్ కార్డ్‌లో ఈకేవైసీ చేయదలుచుకున్నటువంటి ఆ వ్యక్తుల్ని ఏ విధంగా కనుక్కోవాలి మనము అనే ప్రక్రియ గురించైతే వీడియో చివరిలో నేను జస్ట్ 1 మినిట్ వీడియో. ఒక 1 మినిట్‌లో స్క్రీన్ రికార్డింగ్ ద్వారా అయితే మీకైతే వివరించడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియనైతే వేగవంతం చేసింది. దీంట్లో భాగంగానే ఈ రేషన్ కార్డులో ఉన్నటువంటి కొంతమంది సభ్యులకు మాత్రమే ఈకేవైసీ అనేది తప్పనిసరి చేసింది. అసలు ఈ ఈకేవైసీ అనేది ఎందుకు చేస్తున్నారు అని మనం ఒకసారి విశ్లేషించితే, ఈ రేషన్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తులందరూ ప్రస్తుతం లైవ్‌లో ఉన్నారా? లేరా? ఆ రేషన్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తులు ఆ కుటుంబానికి సంబంధించిన వారా? కాదా? అదే విధంగా ఈ రేషన్ కార్డులో ఉన్న వ్యక్తులనేవారు ఇతర కుటుంబానికి సంబంధించిన వారు కూడా ఉండవచ్చు. అదే విధంగా ఈ ప్రభుత్వం ద్వారా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందే పథకాలు కావచ్చు, ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా అందేటువంటి సరుకులు కావచ్చు, ఇవన్నీ కూడా ఎవరైతే అర్హులుంటారో వారికి మాత్రమే అందాలి అనే ఉద్దేశంతో, ఈ వ్యవస్థలో ట్రాన్స్‌పరెన్సీని తీసుకురావాలి అనే ఉద్దేశంతోనే ఈ రేషన్ కార్డుల ఈకేవైసీ అనే ప్రక్రియనైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ప్రభుత్వం చేపట్టడం జరిగింది. ఈ ఈకేవైసీకి సంబంధించి రేషన్ కార్డులో ఉన్నటువంటి అందరూ సభ్యులు ఈకేవైసీ చేయాలా అంటే అవసరం లేదు. కొంతమంది పేర్లు మాత్రమే వచ్చి ఉన్నాయి. అవి ప్రస్తుతం మీ తహసీల్దార్ కార్యాలయాల్లో, అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసేటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల వద్ద లిస్ట్ అయితే దొరుకుతుంది. ఆ లిస్ట్‌లో ఉన్నటువంటి వారు మాత్రమే ఈకేవైసీ చేయాలి. అదేవిధంగా రేషన్ డీలర్ల వద్ద కూడా, రేషన్ షాపులకు సంబంధించి డీలర్లు ఉంటారు. వారి వద్ద కూడా ఈ లిస్ట్ అయితే అందుబాటులో ఉంటుంది. మీరు గనక స్వతహాగా మీ మొబైల్‌లో మనకు ఈకేవైసీ చేపించుకునే అవసరం ఉందా? లేదా? అనేది గనక కనుక్కోవాలి అనుకుంటే దీనికి సంబంధించి నేను 1 మినిట్ స్క్రీన్ రికార్డింగ్ వీడియో అయితే మీకోసం అయితే చేయడం జరిగింది. ఆ ప్రాసెస్‌ని అయితే మీరు ఉపయోగించుకొని మీరు ఈకేవైసీ చేయించుకోవాలా? లేదా? అనేది గనక మీ మొబైల్‌లో అయితే గనక క్షణాల్లో కనుక్కోవచ్చు. రేషన్ కార్డ్‌లో పేరు యాడ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైతే వారి ఫింగర్ ప్రింట్ ద్వారా ఈ నిత్యావసర సరుకులు తీసుకోకుండా ఇప్పటివరకు అంటే నిత్యావసర సరుకులు అందించే రేషన్ షాపుల్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా వారి వేలిముద్రల ద్వారా సరుకులు తీసుకోకుండా ఉన్నటువంటి వారు, వారి పేర్లు మాత్రమే ఈకేవైసీకైతే వచ్చాయి. వారి యొక్క స్టేటస్, వారి యొక్క ఐడెంటిటీ కోసం మాత్రమే ఈ ఈకేవైసీ అనేది చేపట్టడం జరిగింది. ఎవరైతే ఈ ఈకేవైసీని అయితే విస్మరిస్తారో, ఎవరైతే ఈ ఈకేవైసీ అనేది పూర్తి చేయరో, వారి పేరైతే నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ కార్డ్ నుంచి తొలగించడం అయితే జరుగుతుందనైతే అధికారిక సమాచారం అయితే ఉంది. వారికైతే రేపటి నెల నుంచి అంటే ఏప్రిల్ నెలలో సరుకులు కూడా పంపిణీ చేయరు. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ జాగ్రత్త వహించి మనకు కొత్త రేషన్ కార్డ్‌లో అదే విధంగా మనుషుల్ని యాడ్ చేయడము, మెంబర్స్‌ని డిలీట్ చేయడం ఇవన్నీ పక్కన పెడితే ఉన్న వ్యక్తులనైతే కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పేరు మీద ఉంది. ఒకసారి కనుక రేషన్ కార్డ్‌లో పేరు డిలీట్ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవడం ఎంత కష్టతరమో మీకందరికీ, నాకు కూడా తెలిసిన విషయమే. మనిషిని యాడ్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మనకు రకరకాల అవాంతరాలైతే గనక ఈ ప్రక్రియలో ఎదురయ్యే అవకాశం ఉంది. ఎలక్షన్ కోడ్‌లు కావచ్చు, ప్రభుత్వాలు మారిపోవడం కావచ్చు, ఈ ఇబ్బందులన్నీ ఉంటాయి కాబట్టి మీరు తక్షణమే స్పందించి ఈ ఈకేవైసీకి సంబంధించిన లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో అనేది గనక ఖచ్చితంగా చెక్ చేసుకొని ఈకేవైసీ అనేది సంబంధిత వీఆర్ఓను గాని, లేదా మీకు సంబంధించినటువంటి రేషన్ షాపుల వద్ద ఉన్న డీలర్‌ని గాని సంప్రదించి వెంటనే ఈకేవైసీని అయితే పూర్తి చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఆ రేషన్ కార్డ్ ఈకేవైసీకి సంబంధించి మన పేరు దాంట్లో ఉందా? లేదా? అనేది ఏ విధంగా గుర్తించాలో స్క్రీన్ రికార్డింగ్ ద్వారా అయితే తెలుసుకుందాం. ముందుగా మీ మొబైల్ నందు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి aepos.ap.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయంగానే మనకు వెబ్ పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఆధార్ ఎనేబుల్డ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్‌లో ఆర్సీ డీటెయిల్స్ అని ఉంది కదా! మొదటి ఆప్షన్. దాన్నైతే మనం సెలెక్ట్ చేసుకోవాలి. స్టాక్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్ వీటితో మనకు పని లేదు. ఆర్సీ డీటెయిల్స్ అనే దాన్ని క్లిక్ చేసి
మనకు సంబంధించిన రేషన్ కార్డు నెంబర్ గానీ, రైస్ కార్డ్ నెంబర్ గానీ ఎంటర్ చేసి, సబ్మిట్ అని గ్రీన్ కలర్ బాక్స్‌నైతే మనం ప్రెస్ చేయాలి. ఇక్కడ నేను రైస్ కార్డ్ నెంబర్‌ని ఎంటర్ చేసి, సబ్మిట్ అనేదైతే ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయంగానే ఆ రేషన్ కార్డ్‌లో ఉన్న మెంబర్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. ఇక్కడ మనకు మెంబరు, ఏజ్, స్టేటస్ అని ఉంది కదా! ఈ స్టేటస్ దగ్గర ఏ అంటే యాక్టివ్ అని ఉంది. అదే గనక ఈకేవైసీ ఎవరైతే చేపించుకోవాలో వాళ్ళకైతే ఎన్ఏ అని ఉంటుంది. మోస్ట్‌లీ ఇది కొత్తగా యాడ్ అయిన చిన్న పిల్లలకే ఉంటుంది. ఎవరికంటే వారికి ఉండదు. ఎందుకంటే వారు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వేసి ఉండరు కాబట్టి ఈకేవైసీ. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి 31 ఈకేవైసీకి. ఈ విధంగా అయితే మనము ఈ ఈకేవైసీకి పేర్లు వచ్చిన వారి పేరైతే మనం గమనించవచ్చు. ఇక్కడ స్టేటస్ దగ్గర ఎన్ఏ అని ఉంటే నేను ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వ పథకాలకు సంబంధించి, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి అధికారిక సమాచారాన్ని అయితే నా ఛానల్‌లో యూట్యూబ్ వీడియోల రూపంలో అయితే గనక పొందుపరచడం జరుగుతుంది. వీటన్నిటిని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే నా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ అయితే నొక్కండి. దాన్ని నొక్కడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్‌లో అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా నేను అందించే ఈ సమాచారం మీకు ఉపయోగపడింది. ఇక చాలామందికి ఉపయోగపడాల్సి ఉంది అనుకుంటే గనక నా ఛానల్‌ని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అదేవిధంగా నా వీడియోస్‌ని కూడా షేర్ చేయండి.